గైస్ మన సబ్స్క్రైబర్ అయితే 3D కెమెరా యూజ్ చేసి అంటే నిన్ను కోరి మూవీలో నుంచి టైటిల్ సాంగ్ అయితే చేయమన్నారు. నేను అదే సాంగ్ మీద అయితే 2 వీడియో సెట్టింగ్ చేశాను. అంటే రెండింటికి డిఫరెంట్ ఏంటంటే ఒక వీడియోలో అయితే సినిమాటిక్ స్టైల్లో చేశాను, ఇంకో వీడియోని నార్మల్గా చేశాను. 2 ల్యాండ్స్కేప్లోనే ఉంటాయి, మీకు నచ్చుతాయి 2 కూడా. ఫస్ట్ అయితే 2 డెమోస్ చూడండి, థాట్ మాట్లాడుకోవచ్చు, ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోండి. ఫస్ట్ డెమో చూడండి. కనులా నిన్ను కోరి గైస్ డెమో చూసారు కదా, మీకు నచ్చినప్పుడు కొంచెం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అబ్బా. అలాగే ఈ వీడియోని షేర్ చేయమని వాళ్ళది నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో అయితే దీనికి యూజ్ చేసిన 2 ఫాంట్స్ అనేది పెడతాను, అది ముందు డౌన్ చేసుకుని తర్వాత ఎల్ట్మోస్లో ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో అయితే మొత్తం 3 ప్రాజెక్టులు ఇస్తాను. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి మనకి నార్మల్గా 3D కెమెరా యూజ్ చేశాను కదా, రీటైల్ కింద సినిమాటిక్ స్టైల్ కాకుండా ఉన్నది ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. మిగతాది సినిమాటిక్ స్టైల్ ఉన్నది ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 ఉంటుంది. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఫస్ట్ నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నార్మల్గా సినిమాటిక్ స్టైల్లో కాకుండా నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇది ఉంది కదా కెమెరా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ ర్యాడౌన్ డిస్ప్లేమెంట్ మోషన్ బ్లర్ ఉంటుంది, ఈ 2 హైట్ చేసేయండి. ఎందుకంటే మీకు ల్యాగిస్ అనేది 100కి 200% వరకు ఉండదు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అదైతే హైట్ చేసినారు. లాస్ట్లో మీరు డౌన్లోడ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్ అనేది అప్పుడు ఆన్ హైట్ చేసుకోండి. మీకు అర్థం అవుతుంది చెప్తానులే. ఫస్ట్ ఏం లేదు, స్టార్టింగ్ మనకు ఒక పిఎన్జీ పిక్ ఉంటుంది. జస్ట్ దీన్ని బట్టి ట్యాప్ చేస్తే మీకు కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి చిన్న యారో మార్క్ ఉంటుంది, ఆ ట్యాప్ చేస్తే మీకు జస్ట్ రీప్లేస్ పెట్టేసుకోండి, అవసరం లేదు. నేను ఈ పిఎన్జీతో రీప్లేస్ పెడుతున్నాను. సారీ నేను బ్యాక్గ్రౌండ్ అనేది రీప్లేస్ పెట్టాను. అలా చెప్పడం మర్చిపోయా. మీకు బ్యాక్గ్రౌండ్ నచ్చకపోయినా సరే బ్యాక్గ్రౌండ్ కూడా రీప్లేస్ పెట్టుకోండి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తోటి. ఒక నిమిషం, ఇప్పుడు చూడండి సెట్ అయిపోయింది. నేను చెప్తున్నాను, టాప్లోనే మీరు అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. సెకండ్ పెట్టుకుంటే స్టార్టింగ్ నాకు ఫస్ట్ ఎలా వచ్చింది అలా వస్తుంది. సెకండ్ నుండి లాస్ట్లో ఉంది కదా, అది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ పిక్తోనే రీప్లేస్ పెట్టుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు అర్థం వద్దులే. అలాగే మీకు ఫాంట్స్ అనేవి మిస్సింగ్ వస్తాయి. ఈ ఫాంట్స్ కాకపోయినా వేరే ఫాంట్స్ అయినా యూజ్ చేసుకోండి. అంటే ఏదైనా మంచి ఫాంట్తో యూజ్ చేసుకోండి, ఏ ఫాంట్ అయినా సెట్ అవుద్ది. బట్ నేను ఇచ్చే ఫాంట్ అయితే కొంచెం లుక్గా ఉంటుందని పెట్టాను, అది మీ చాయిస్. అది ఇక్కడ చూస్తే మనకైతే సెట్ అయిపోయింది. అలాగే ఒక పార్టికల్ వీడియో అనేది పెట్టాను నేను, అంటే ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి, నేను చెప్పడం చెప్తాను, అది మీ చాయిస్ ఉంది అలా వద్దు అనేది. ఒక నిమిషం, ఆ పార్టికల్ వీడియో అనేది ఎక్కడో ఉంటుంది. ఒక నిమిషం, ఎక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం, ఆ టైం దొరకదు, అది ఎక్కడ ఉంటుంది. అది యూజ్ చేస్తే బాగుంటుందని చేశానంతే, లేదంటే స్కిప్ చేసేయండి, మీ చాయిస్ అది. ఒక నిమిషం దొరికేస్తుంది. సారీగా అయితే దొరకట్లేదు, మేబీ ఇక్కడ ఉందిలే, చాలా లాస్ట్ వరకు దొరికింది. ఇది పార్టికల్ వీడియో ఒకటి ఉంటుంది, దీనికి ఏం లేదు, జస్ట్ ఏం లేదు, దీన్ని ఓపెన్ చేయండి. దీని సౌండ్ వాల్యూ అనేది 0 చేసేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి, రొటేట్ 90 చేసుకోండి, +90. -90 చేసిన అవ్వలేదు, +90 చేశాను. ఫిల్ కంపోజ్ ఏరియా కొట్టండి. ఒక్క నిమిషం, దీన్ని చేతి ఫింగర్స్ పెద్ద చేసుకోండి, అంటే స్క్రీన్ అంతా కనపడలేగా. అంటే ఇది కెమెరా అనేది అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీకు ఇబ్బంది ఉండకూడదని చెప్తున్నాను. మీ చేతి ఫింగర్స్తో ఎంతవరకు వీలు అవుతే అంతవరకు చేసుకోండి. అంటే ఈ డార్క్ ఇవి కనబడుతున్నాయి కదా, ఈ యొక్క మీకు అర్థమవుతుందిలే, ఇవి నాకు చెప్పడం తెలుస్తలేదు, ఇవి ఉన్నాయి కదా, ఇవి కనపడలా పెట్టుకోండి. బ్లెండ్లోకి వెళ్ళండి, లైట్లు స్క్రీన్ చేసేయండి, సరిపోతుంది, మీకు సెట్ అయిపోద్ది. ఇది ఎట్టకపోయినా బాగుంటుంది, ఎడితే ఇంకా బాగుంటుంది. దీని తర్వాత ఏం లేదు, ఇది ఎంతవరకు ఉందో అంతవరకు, బీట్ మార్క్ ఎంతవరకు ఉందో కట్ చేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ చిన్న రెక్టాంగిల్ ఉంటుంది, ఒక లేయర్ అనేది, ఈ లేయర్ కింద తీసుకుని, ఇది ఎందుకంటే కొంచెం బ్లాక్ అండ్ వైట్ చేసిద్ది, ఇది మంచిగా బ్లింక్ అవుతుంది బ్లాక్ స్క్రీన్ కింద. మీకు లాస్ట్లో సాంగ్ పెట్టి ఉంటుంది, అది మీకు అర్థం అవుద్దిలే. దీన్ని కట్ చేసి దీని తర్వాత మనకి ఇక్కడ కెమెరా ఓపెన్ చేసి 2 హైట్ చేసాం కదా, 2 హైట్ చేసుకుని మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంటే మనకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ 1 కాకుండా ప్రాజెక్ట్ 2 అనేది ఓపెన్ చేసుకోండి. ఒక నిమిషం, దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం ఆల్ లేయర్స్ ఉంటాయి, ఒక 2 లేయర్స్ మీదైనా క్లిక్ చేయండి, 1 లేయర్ మీదైనా రైట్ చేస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంటాయి స్టార్టింగ్లోనే.
మొత్తం 8 లేయర్స్ ఉంటాయి, చూసుకోండి, కాపీ చేసుకోండి, ఇంకోసారి కాపీ చేసుకోండి. ఎందుకంటే ఎలక్ట్ మోషన్లో ఒక్కోసారి గ్లిచ్ అవుతుంది, మళ్ళీ మీకు ఇబ్బంది అవ్వదని చెప్తున్నాను. ముందు ఏం చేస్తారంటే మెయిన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి, ఫుల్ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేయండి. ఏం అవసరం లేదు, స్టార్టింగ్ నుంచి పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. స్టార్టింగ్ నుంచి పేస్ట్ చేసేయండి. పేస్ట్ మీకు కెమెరా కిందకి రావడం పైకి రావడం ఏం అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే కింద నుంచి అంటే టాప్లోంచి కాదు, డౌన్లోంచి ఒక్కొక్క ఫోటోని రీప్లేస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ఫోటో ఉంది, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, చిన్న ఎర్ర మార్క్ క్లిక్ చేయండి, అలాగే మీకు నచ్చిన పిఎన్జితో కన్వర్ట్ రీప్లేస్ పెట్టుకోండి. సారీ, నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒక పిక్ పెట్టి చూపిస్తాను. చూడండి, మనకైతే సెట్ అయిపోయింది. ఇది చేతి ఫింగర్స్తోనే చేసుకున్నా పర్లేదు, మూవ్ అంటే ఆన్సర్కి వెళ్ళి చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే నేను దీనికి ఏ కీ ఫ్రేమ్స్ ఇవ్వలేదు. మనకంతా కెమెరాకే ఉంటుంది కీ ఫ్రేమ్స్. అలాగే మీకు డ్రెస్ పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది టెక్స్ట్ అనేది తెలియకపోతే ఇంకోటి ఏదైనా చేంజ్ చేసుకోండి. వైట్ అట్టొద్దు, వైట్ అంటే తెలీదు, ఇంకేదైనా మీకు ఈ కలర్ అయినా సెట్ అయింది, ఇంకో కలర్ అయినా సెట్ అవుద్ది. నేను బ్లాక్ అయినా నచ్చింది నాకు, మీకు నచ్చిందని పెట్టుకోండి, అది మీ చాయిస్. అది అలాగే 1/2 అలా రీప్లేస్ పెట్టుకుని దాని తర్వాత మీకు నచ్చిన కాటలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరే మరి.